ఎన్నాళ్లుగానో ఊరించిన రఫేల్ శత్రు దేశాల రాడార్లకు అందకుండా గాల్లో విహరిస్తూ మరికొద్ది గంటల్లో అంబాలా బేస్ క్యాంపుకు రాబోతోంది. ఇక 15 ఆగస్టు నాడు అయోధ్యపై పాక్ టెర్రరిస్టులు గురిపెట్టారు. అయోధ్యకు మోదీ వెళ్లకూడదని ఓవైసీ అంటున్నారు. రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 31 నుండి నిర్వహించాలని ఆ రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. మరోవైపు ఉల్టా చోర్ కొత్వాల్కో డాటి అంటున్నారు బెహెన్జీ మాయావతి. ఇటువంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. మరికొన్ని గంటల్లో అంటే ఈ రోజు మధ్యాహ్నం రఫేల్ యుద్ధ విమానాలు అంబాలా ఎయిర్ బేస్లో దిగుతాయి. ఫ్రాన్స్ నుంచి వస్తూ గాల్లో ప్రయాణిస్తూనే రఫేల్ జెట్స్ ఇంధనం నింపుకున్నాయి. భారత అమలు పొదిలో ఇవి గేమ్ చేంజర్ అవుతాయని భావిస్తున్నారు. ఆగస్టు 15న అయోధ్యలో టెర్రరిస్టు దాడులకు ఐఎస్ఐ కుట్ర చేసినట్టుగా భారత నిఘా సంస్థ రా హెచ్చరించింది. 5 ఉగ్రవాద గ్రూపులు ఆఫ్ఘన్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాయి. రా హెచ్చరికలతో అయోధ్యలో భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రధానమంత్రి హోదాలో మోదీ అయోధ్యలో భూమి పూజ చేయడం రాజ్యాంగ ఉల్లంఘన అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో లౌకికవాదం ఒక భాగమంటూ ఓవైసీ చెప్పారు. ఈ నెల 31 నుండి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని రాజస్థాన్ కేబినెట్ తీర్మానించి గవర్నర్కు పంపించింది. ఇప్పటికే కేబినెట్ తీర్మానాన్ని 2 సార్లు గవర్నర్ మిశ్రా వెనక్కి పంపారు. ఇప్పుడు గవర్నర్ నిర్ణయం కీలకంగా మారింది. ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు లాక్కున్న అశోక్ గెహ్లాట్కు గుణపాఠం చెప్పేందుకు తగిన సమయం కోసం వేచి చూశామన్నారు మాయావతి. ఆ 6 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోసం హైకోర్టుకైనా సుప్రీంకైనా వెడతామంటున్నారు మాయా. గ్యాంగ్స్టర్ వికాస్ దుబే ఎన్కౌంటర్ కేసులో మాజీ సుప్రీం న్యాయమూర్తి శశికాంత్ అగర్వాల్ను యూపీ డీజీపీ కేఎల్ గుప్తాను విచారణ బృందం నుండి మార్చేది లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. వీరిద్దరిని తొలగించాలంటూ దాఖలైన 2 పిటిషన్లు ధర్మాసనం కొట్టివేసింది. ప్రధాని మోదీ బుధవారం బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల చైర్మన్లతో సమావేశమై ఆర్థిక రంగంపై ఫోకస్ చేస్తారు. రుణ వితరణ, ఆర్థిక రంగ సుస్థిరతపై ప్రధాని మోదీ చర్చిస్తారు. జీవీకే గ్రూప్ నిర్వహణలో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ అక్రమాలపై సీబీఐతో పాటు ఈడీ కూడా రంగంలోకి దిగింది. ముంబై, హైదరాబాద్తో పాటు మొత్తం 9 చోట్ల సోదాలు నిర్వహించింది. జీవీకే సంజయ్ రెడ్డి, జీవీకే కార్పొరేట్ ఆఫీసులతో పాటు పింకిరెడ్డి ఆర్బిట్ ట్రావెల్స్లోనూ ఈడీ సోదాలు చేసింది. భారత్కు ఫ్రెండ్ ఇస్రాయెల్ అని తెలిసి కూడా మన దేశంపై పిచ్చి రాతలు రాసిన ఆ దేశ ప్రధాని నెతన్యాహు కుమారుడు యాయిర్ క్షమాపణలు చెప్పాడు. తన తండ్రి కేసుని విచారిస్తున్న ప్రాసిక్యూటర్ ముఖాన్ని దుర్గాదేవి ఫోటోపై ముద్రించారు. విమర్శలు రావడంతో ఫోటో తొలగించి సారీ చెప్పాడు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు కీలక మలుపు తిరిగింది. స్వయంగా ఆయన తండ్రి ఫిర్యాదు చేయడం కీలక పరిణామం. వరదరావుకు చికిత్సపై హైకోర్టు ఆదేశాలిస్తే సాయిబాబా బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. తూత్తుకుడి డబుల్ లాకప్ డెత్ కేసులో అధికారులకు, నిందితులకు కరోనా వచ్చింది. 3 రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గాయి. ఇటువంటి టాప్ 9 మెట్రో న్యూస్ ఇప్పుడు చూద్దాం. సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో తొలిసారిగా తన తండ్రి కేకే సింగ్ యాక్టర్ రియా చక్రవర్తిపై కేసు పెట్టారు. రియా తన కొడుకును ఆర్థికంగా మోసం చేసి మానసిక వ్యధకు గురి చేసింది అంటూ ఫిర్యాదు చేయడం ఈ ఎపిసోడ్లో కొత్త మలుపు. విప్లవ కవి వరవరరావుకు అందుతున్న చికిత్సపై నివేదిక సమర్పించాలని నానావతి ఆసుపత్రిని బాంబే హైకోర్టు ఆదేశించింది. మరోవైపు చికిత్స వివరాలు కావాలంటూ మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్కు ఆయన కుటుంబ సభ్యులు లేఖ రాశారు. ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా బెయిల్ పిటిషన్ను బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ తిరస్కరించింది. అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నందున తనను విడుదల చేయాలన్న సాయిబాబా అభ్యర్థనను న్యాయస్థానం అంగీకరించలేదు. హెపటైటిస్ బి వ్యాప్తిని అరికట్టడంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు టీఆర్ఎస్ లోక్సభ పక్షనేత నామా నాగేశ్వరరావు. అదే సమయంలో కరోనా నియంత్రణలో రాష్ట్ర యంత్రాంగం, వైద్య సిబ్బంది ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నట్టుగా లోక్సభ వెబెక్స్ వీడియో కాన్ఫరెన్స్లో చెప్పారాయన. తూత్తుకుడిలో తండ్రి కొడుకుల లాకప్ డెత్ కేసును విచారిస్తున్న 7 సీబీఐ అధికారులకు 2 నిందితులకు కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది.
ఈ కేసులో ఆగస్టు 17 కల్లా సీబీఐ స్టేటస్ రిపోర్టును కోర్టుకు సమర్పించాల్సి ఉంది. ముంబైలో కరోనా కంట్రోల్లోకి వస్తోంది. 24 గంటల్లో ఈ నగరంలో కేవలం 700 కొత్త కేసులు వచ్చాయి. అలాగే ఢిల్లీలో 42%, ఏపీలో 20%, మహారాష్ట్రలో 16% కేసులు తగ్గాయి. బెంగాల్లో కంటైన్మెంట్ జోన్లలో వారానికి 2 రోజుల లాక్డౌన్ ఆగస్టు 31 వరకు కొనసాగుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. అయితే బక్రీద్, రక్షాబంధన్, స్వాతంత్ర దినోత్సవానికి మినహాయింపు ఇచ్చారు. పెట్టుబడులకు కేర్ ఆఫ్ తెలంగాణ అన్నారు కేటీఆర్. ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారమే టెస్టులు చేస్తున్నట్టుగా హైకోర్టుకు సీఎస్ చెప్పారు. సౌకర్యాల పెంపు మీద ఫోకస్ చేస్తున్నట్టుగా వరంగల్లో ఈటెల చెప్పారు. కరోనా టెస్టులు పెంచుతున్నామని, సంఖ్యను తగ్గించి చూపటం లేదని ఏపీ సీఎం జగన్ అన్నారు. మరోవైపు వివేక హత్య కేసులో ఆయన కూతురును సీబీఐ విచారించింది. ఫార్మా రంగంతో పాటు లైఫ్ సైన్సెస్ రంగాల్లో పెట్టుబడులకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారుతుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారు. పెట్టుబడుల కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలిపారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వెబినార్లో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. 1000కి పైగా కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం టెస్టులు చేస్తున్నట్టుగా తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ హైకోర్టుకు చెప్పారు. తక్కువ సంఖ్యలో టెస్టులు, ప్రభుత్వ సదుపాయాల్లో సౌకర్యాల కొరతపై ధర్మాసనం ప్రశ్నలకు సోమేష్ కుమార్ వివరణ ఇచ్చారు. ఆసుపత్రుల్లో సౌకర్యాల పెంపు కోసమే అధిక నిధులు ఖర్చు చేస్తున్నట్టుగా తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. మరో మంత్రి ఎర్రబెల్లితో కలిసి వరంగల్లో కరోనా కేసులు, చికిత్సపై సమీక్షా సమావేశాన్ని ఈటెల నిర్వహించారు. కరోనా బాధితులకు అండగా నిలిచి వారిని కాపాడుకుందామన్నారు మంత్రులు. కరోనా నియంత్రణలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో 90 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. తెలంగాణలో కొత్తగా 1473 కేసులు నమోదయ్యాయి. ఒకే రోజు 8 మంది చనిపోయారు. రాష్ట్రంలో కేసులు 55,532కు చేరుకున్నాయి. మరోవైపు 12,955 మంది చికిత్స పొందుతున్నారు. ఏపీలో మరో 7,948 పాజిటివ్ కేసులు వచ్చాయి. వీటితో కలిపితే మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,10,297కు చేరుకుంది. 24 గంటల్లో 58 మంది చనిపోయారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1,367 మందికి కరోనా పాజిటివ్గా వచ్చింది. కరోనా నియంత్రణ కోసం రోజుకు 50,000 టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అంటున్నారు సీఎం జగన్. పరీక్షలు, ఫలితాలు తగ్గించి చూపడం లేదన్నారు. ఏపీలో 1,00,000 కేసులు నమోదైనా సగం మంది కోలుకున్నట్టుగా జగన్ చెప్పారు. కేంద్రం కరోనా నివారణకు ఇచ్చిన నిధులపై ఏపీ సర్కార్ శ్వేతపత్రాన్ని విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. కరోనా కిట్లు, బ్లీచింగ్, 108 వాహనాల్లో అవినీతి క్షమించరానిదన్నారు. ప్రతి ఒక్కరికి 10 లక్షల బీమా, ఫ్రంట్ లైన్ వారియర్లకు 50 లక్షల బీమా చేయించాలంటూ డిమాండ్ చేశారు. జనసేనతో కలిసి కమలాన్ని బలోపేతం చేస్తానని ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. తమ పార్టీకి 20% ఓటు బ్యాంకు ఉందని చెప్పారు. పోలవరంపై బీజేపీకి ప్రత్యేక దృష్టి ఉన్నట్టుగా సోము వీర్రాజు వివరించారు. వైఎస్ వివేక హత్య కేసులో భాగంగా ఆయన కుమార్తె సునీతను సీబీఐ అధికారులు 7 గంటల పాటు ప్రశ్నించారు. ఆమె అనుమానం వ్యక్తం చేసిన కొందరు కీలక వ్యక్తులకు సీబీఐ నోటీసులు జారీ చేసినట్టుగా సమాచారం. పాక్ ఆక్రమిత కశ్మీర్లో మళ్లీ రెచ్చగొట్టడానికి ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నిస్తుంటే ఇరాన్ కూడా వార్ గేమ్స్ తో అమెరికాను హెచ్చరిస్తోంది. అటు మలేషియాలో మాజీ ప్రధానిని కోర్టు దోషిగా తేల్చింది. ప్రపంచమంతా కరోనాతో కొట్లాడుతుంటే కిమ్ మాత్రం అణ్వాయుధాలపైనే ఫోకస్ పెంచారు. ఇటువంటి టాప్ వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన 370 ఆర్టికల్ రద్దే ఏడాది అవుతున్న సందర్భంగా పీఓకే ప్రజల్ని రెచ్చగొట్టేందుకు ఆగస్టు 5వ తేదీన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ముజఫరాబాద్కు వస్తున్నారు. భారత్పై విషం చిమ్మే ఈ కార్యక్రమానికి టర్కీ, మలేషియా, చైనాల సహాయం కోరుతోంది పాకిస్తాన్. మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్పై 7 అవినీతి అభియోగాలు రుజువయ్యాయి. ఎండీబీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ను దోచేసిన కేసులో ఆయన దోషి అని అక్కడ కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును కోర్టులో సవాల్ చేస్తామన్నారు నజీబ్ రజాక్.
ప్రపంచమంతా కరోనాతో పోరాడుతుంటే ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ మాత్రం అణ్వాస్త్రాలపై ప్రేమను పెంచుకుంటున్నాడు. అణ్వాస్త్రాలు భద్రతకు గ్యారంటీ ఇస్తాయని, కొరియా ద్వీపంలో మరో యుద్ధం రాకుండా నివారిస్తాయని కిమ్ అంటున్నాడు. ఫిలిప్పీన్స్లో భారీ వర్షాలతో జనాన్ని మనీలాలో బేస్ స్టేడియంలోకి తరలించారు. కానీ ఇక్కడ సోషల్ డిస్టెన్స్, మాస్కులు కనిపించడం లేదు. సుమారు 8,000 మంది స్టేడియంలో ఉన్నారు. దీంతో కరోనా రిస్క్ పెరిగిందనే భయం మొదలైంది. రష్యా అనుకూల వేర్పాటువాదులతో ఉక్రెయిన్ ప్రభుత్వం చేస్తున్న కాల్పుల విరమణ ఒప్పందంపై ప్రజలు భగ్గుమంటున్నారు. ఈ ఒప్పందాన్ని నిరసిస్తూ ఉక్రెయిన్ రాజధాని కీవ్లో ప్రజలు భారీ నిరసన తెలిపారు. సైనికుల మరణాలను అవమానిస్తోంది అంటూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. జార్జ్ ఫ్లాయిడ్ను చంపిన అమెరికా పోలీసులు తమ బుద్ధి మార్చుకోలేదు. పోర్ట్లాండ్లో ఆందోళన చేస్తున్న మహిళ మెడపై కాలితో తొక్కడం కెమెరాకు చిక్కింది. గ్వాటెమాలాలో పకాయా అగ్నిపర్వతం బద్దలైంది. లావా చిమ్ముతోంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్ని అలర్ట్ చేశారు. అయితే సమీప ప్రాంతాల వారిని మాత్రం సురక్షిత ప్రదేశాలకు తరలించలేదు. అమెరికాలో ఉత్తర కాలిఫోర్నియాలో కార్చిచ్చు ఆగటం లేదు. 46,000 ఎకరాల్లో అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైంది. పిడుగుపాట్ల వల్ల దావానలం వ్యాపించింది. బ్యాంకింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తే ఉర్జిత్ ఉద్యోగం పోయింది అన్నారు రాహుల్. దళితులపై దాడులు ఆగటం లేదంటున్నారు లోకేష్. ట్విట్టర్లో ట్రెండింగ్ అన్న పదం చూస్తే ట్రంప్ శివాలెత్తిపోతున్నారు. ఇటువంటి టాప్ 9 వైరల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. బ్యాంకింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేయబోతే ఉర్జిత్ పటేల్ ఉద్యోగమే పోయిందంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. విల్ఫుల్ వెంట పడటం ప్రధానికి ఇష్టం లేదని రాహుల్ ట్వీట్ చేశారు. మాస్క్ ధరించలేదని దళిత యువకుడు కిరణ్ను కొట్టి చంపి కేసును నీరుగారుస్తున్నారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ట్విట్టర్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై నిష్పక్షపాతమైన దర్యాప్తు జరగాలంటూ డిమాండ్ చేశారు. భోపాల్లో చిరాయు హాస్పిటల్లో కోవిడ్ వార్డులో చికిత్స పొందుతున్న మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్ సొంతంగా దుస్తులు ఉతుక్కుంటున్నట్టుగా వెల్లడించారు. ఫిజియోథెరపీ వల్ల చేతి నొప్పి నయం కాలేదని, కానీ దుస్తులు ఉతుక్కుంటే నొప్పి మాయం అయిపోయిందని చెప్పారు. రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా రాజ్యాంగాన్ని రక్షిస్తారని ప్రమాణం చేశారా, లేక బీజేపీ రాజకీయ ప్రయోజనాలు కాపాడతా అంటూ ప్రమాణం చేశారా అంటూ కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ ప్రశ్నించారు. అలాగే రాజస్థాన్ హైకోర్టు తీరును కూడా సిబల్ ప్రశ్నించారు. ట్విట్టర్లో ట్రెండింగ్ ఉన్నవన్నీ తన గురించేనని, ఒక్కటి కూడా మంచి టాపిక్ లేదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ప్రతి పనికి మాలిన టాపిక్ ట్రెండింగ్ చేస్తారంటూ ట్రంప్ తిట్టేస్తున్నారు. మంగోలియాలో ఒక పేద యువతి అథ్లెట్ కావాలని కలలుగని పట్టుదలతో సొంతంగా ప్రాక్టీస్ చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో అక్కడ ప్రభుత్వం ఆమెకు ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇప్పిస్తామంటూ హామీ ఇచ్చింది. హాలీవుడ్ చైనీస్ సినిమాలో కనిపించే కుంగ్-ఫు ఆర్ట్ను డ్రాగన్ కంట్రీకి చెందిన ఒక అమ్మాయి ప్రదర్శిస్తోంది. చైనాలో ఇప్పుడు ఈ వీడియో ఎంతో మందికి స్ఫూర్తిగా మారింది. మాస్క్ పెట్టుకునే వారికి బుద్ధి చెప్పేందుకు ఘనాలో మొదలైన ఈ టీజింగ్ సాంగ్ అండ్ డాన్స్ ఇప్పుడు అన్ని దేశాల్లో పాపులర్ అయింది. మాస్క్ లేకుంటే చస్తావ్ అనే సందేశం ఇచ్చే ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. నీళ్లతో తేలియాడే పియానో ప్లేను మీరు ఎప్పుడైనా చూసారా? ఫ్రాన్స్కు చెందిన పియానో డ్యూలాక్ అనే ట్రూప్ ఇలా సరస్సులో పియానో షో మొదలుపెట్టింది. గట్టు మీద కూర్చొని జనం ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ అయింది. ఆహా డిజిటల్ యాప్ కోసం మరో ఇంట్రెస్టింగ్ మూవీ రెడీ అవుతోంది. అటు కోలీవుడ్లో కూడా నెపోటిజం రచ్చ షురు అయింది. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ టాప్ 9 ఫిల్మ్ న్యూస్లో ఇప్పుడు చూద్దాం.
ఆహా డిజిటల్ డయాస్ పై ఆగస్టు 14న విడుదల కాబోతోంది జోహార్ చిత్రం. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన జోహార్ మూవీ టీజర్ ను మంగళవారం రిలీజ్ చేశారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. తేజ మార్ని డైరెక్ట్ చేశారు ఈ మూవీ. అంకిత్, నైనా గంగూలీ, ఎస్తర్ అనిల్ లీడ్ రోల్స్ లో నటించారు. ఇటీవల ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సినిమా పోస్టర్ విడుదల చేసి ప్రశంసించారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నెపోటిజం తాలూకు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కులసత్వంతో కూడిన మూవీ మాఫియా ఉంది అంటూ కొన్ని డార్క్ సీక్రెట్స్ బయటపెట్టారు తమిళ నటి, బిగ్ బాస్ ఫేమ్ మీరా మిథున్. త్రిషను టార్గెట్ చేశారు. నేను సైతం అంటూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ఫినిష్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. తల్లి సాయంతో ఇంట్లో మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్ కుమార్ కు తనను నామినేట్ చేసిన మైత్రి మూవీ మేకర్స్ రవికి ధన్యవాదాలు చెప్పారు డీఎస్పీ. డైరెక్టర్ హరిశంకర్ కు, హీరోయిన్ శృతి హాసన్ కు ఈ ఛాలెంజ్ ను ఫార్వర్డ్ చేశారు. సీనియర్ నటులు, రచయిత, కాలమిస్ట్, బహుముఖ ప్రజ్ఞాశాలి రావి కొండలరావు ఇక లేరు. గుండెపోటుతో ఆయన మంగళవారం కన్నుమూశారు. దాదాపు 500కు పైగా సినిమాల్లో నటించారు రావి కొండలరావు. తెలుగు సినీ పరిశ్రమలో 3 తరాల్ని చూశారు. ఆయన ఆత్మ శాంతించాలంటూ సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. దుల్కర్ సల్మాన్ హీరోగా వైజయంతి సంస్థ స్వప్న సినిమాస్ మరో సినిమా అనౌన్స్ చేశాయి. 3 భాషల్లో నిర్మితమయ్యే ఈ మూవీని హను రాఘవపుడి డైరెక్ట్ చేస్తారు. ఇందులో లెఫ్టినెంట్ రామ్గా నటించబోతున్నారు దుల్కర్ సల్మాన్. అతడి బర్త్డే సందర్భంగా స్పెషల్ పోస్ట్ రిలీజ్ చేశారు మేకర్స్. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ట్రోలర్ల పట్ల తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న తాను కోవిడ్తోనే చనిపోవాలి అంటూ కొంతమంది శాపనార్థాలు పెడుతూ మెసేజెస్ ఇస్తున్నారని, వాళ్ళందరూ క్యారెక్టర్ లేని మనుషులని తన బ్లాగ్లో రాసుకున్నారు. తన స్వభావానికి భిన్నంగా ఘాటుగా హెచ్చరించారు. మనల్ని మనం కాపాడుకోవాల్సిన ఈ అత్యవసర తరుణంలో పర్యావరణాన్ని కూడా పరిరక్షించాల్సిన అవసరం ఉంది అంటున్నారు హీరో మహేష్ బాబు. నీళ్లను పొదుపుగా వాడటం, ప్లాస్టిక్ వాడకం తగ్గించడం, చెత్త పట్ల అలసత్వం లేకపోవడం వంటి వాటిలో ఏదో ఒకటి ఎంచుకొని అమల్లో పెట్టాలన్నారు. మార్పు అనేది మన ఇంటి నుండే మొదలవ్వాలన్నారు మహేష్. టెస్టు క్రికెట్లో 500 వికెట్ల మైలురాయిని చేరాడు స్టోర్డ్ బ్రాడ్. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆగస్టు 2న భేటీ అవుతోంది. మెల్బోర్న్ టెస్టు వేదిక వాయిదా తప్పదు అంటున్నాడు డేవిడ్ వార్నర్. ఇటువంటి టాప్ 9 స్పోర్ట్స్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. అనుష్క శర్మ తనకు భార్య కావటం తన అదృష్టం అంటున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. తనను ప్రాక్టికల్ మనిషిగా అనుష్క మార్చిందని ఓపెన్ నెట్స్ విత్ మాయనై కార్యక్రమంలో కోహ్లీ తన భార్యను ప్రశంసించాడు. కేరళకు చెందిన సినీ నటుడు దుల్కర్ సల్మాన్ కు క్రికెటర్ సురేష్ రైనా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 100 ఏళ్లు బతకాలని ఆకాంక్షిస్తూ సినీ స్టార్తో దిగిన ఫోటోను రైనా ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. దివ్యాంగుల క్రికెట్లో భారత కెప్టెన్గా బరిలోకి దిగిన దినేష్ హుసైన్ ఆర్థిక పరిస్థితుల వల్ల నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీలో ప్యూన్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. 2015 నుండి 2019 వరకు భారత్కు 9 మ్యాచ్లు ఆడిన దినేష్ హుసైన్ పూట గడవక ప్యూన్ ఉద్యోగం కోరుతున్నాడు. ఇండియన్ సూపర్ లీగ్లో గరిష్ట ఫీ విధానాన్ని తొలగించాలంటూ ఏటీకే మోహన్ బగాన్ క్లబ్ ఫుట్బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లిమిటెడ్కు సూచించింది. టోర్నీలో విదేశీ ఆటగాళ్లను అనుమతిస్తే ఈ గరిష్ట ఫీజు విధానాన్ని కొనసాగించడం తగదని మోహన్ బగాన్ తేల్చి చెప్పింది.